అభివృద్ధి అంటే ఏమిటి? మంచి కుర్రాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఒక గాంజాయి మత్తులో దింపి సంక్షేమ పథకం అంతే గాంజాయి మత్తులో అటాక్ చేసి వదిలేస్తారు. ఇవాళ బ్లేడ్ బ్యాచ్ గా తయారు చేశారు వాళ్ళు. ఇవాళ చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. సార్ 1100 కోట్లు నేను తెచ్చాను అని ఒక కేసుని ఆయన వరకు తెప్పించే దౌర్భాగ్య స్థితిలో ఆయన వచ్చాడు. కొంతగా ఏదైనా చేసి ఉంటే కదా చెప్పడానికి 1100 కోట్లు నేను ఇచ్చేసానని. ఏం చేశారు? సీతానగర మండలానికి ఏమీ చేయలేదు. ఎంతసేపు భక్తుల పరమకృష్ణ గారు ఇలాగా, భక్తుల పరమకృష్ణ గారు సాయిబాబా గుడి లేదా ఇంకోటి ఏమని సృష్టించేసి ప్రచారానికి వెళ్తున్నారు తప్పించి వాళ్ళ దగ్గర ఇంకా ఏ మార్గం లేదు. నెక్స్ట్ రాబోయేది కూడా మంచి గవర్నమెంట్, మంచి అలాగే భక్తుల పరమకృష్ణ గారు మెయిన్ ఏం ఒకటే ఏంటంటే రాజానగరం మండలం ఇండస్ట్రియల్ గా హబ్ గా పెడతామని, సీతానగరం మండలం వచ్చి ఒక మైనింగ్ ఒక టూరిజం హబ్ గా పెడతామని, అలాగే మన గవర్నమెంట్ పక్కన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అది, అందుకనే మనం ఒక పిల్గ్రిమ్ హబ్ గా పెట్టాలని కోరిక. పోతే ఎప్పుడు కూడా వాళ్ళు మేము ముగ్గురు ఉన్నాం అంటున్నారే తప్పించి బలరామకృష్ణ గారి ఇంట్లో ముగ్గురు కాదండి 5 ఫ్యామిలీ మెంబర్స్, లక్షలాది మంది మేము జన సైనికులు వీర మహిళలు ఉన్నాము. ఏం చేసి చూపెడతామంటే అతి త్వరలో 13th మే వెయిట్ చేయండి. అప్పటి ఎక్కడ ఉంటాడో అవడి పొజిషన్ ఏముంటుందో అవడి పారిపోతాడు. శెట్టి పేరు చెప్పుకున్న కాయలు అమ్ముకునే నాకు వీళ్ళు బలరామకృష్ణ గారు అడగడం కూడా సరిపోలేదు. ఇవాళ ఆయన సొంత ఏమీ రాకుండానే 3 మండలాల్లో 4 అంబులెన్సులు ఇచ్చారు. అప్పటికి ఏ ఆపత్తి ఉన్నా ఫ్యామిలీ మెంబర్ అవ్వడు కూడా అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళకి అటెండ్ అవ్వాలి. ఇన్ఫర్మేషన్ వస్తే చాలా అలాగా ప్రతి అభివృద్ధి పనులు కూడా చేయాలని కోరిక. ఇవాళ 4 సంవత్సరాలు అయింది సీతానగరం మండలం రోడ్ పడలేదు. వాడికి కూడా ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంతమంది యాక్సిడెంట్ చనిపోయారు, ఎంతమంది కాళ్ళు చేతులు పెట్టిపోయి పడిపోయారు. నాకు మట్టుకు నేనే కాలు పోగొట్టుకున్నాను. అప్పటికి చెప్పుకోలేని పరిస్థితి. ఎప్పుడు వెళ్ళినా అన్నయ్యంటే కూర్చోండి 5 దేశాలు వెళ్ళిపోవడం. ఏమైనా ఉంటే 10 ఉంటేనే రమ్మండం, లేకపోతే లేదు. 1100 కోట్లు తెచ్చి ఏం చేశారు? లాస్ట్ లో ఇప్పుడు కొబ్బరికాయలు కొడుతున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎంతసేపు జగన్ 4 పెళ్లిళ్ళు తత్తు పుత్తురు పేట స్టార్ అంటాడు తప్పించి అతని దగ్గర ఏం లేదు సరికి చెప్పడానికి. అలాగే జక్కంపూడి వాళ్ళ దగ్గర కూడా బలరామకృష్ణ గారి గురించి ఏం చెప్పలేదు. కూడా దారమట్ట పోయేవాడు చెప్పాడు సత్యసాయిబాబా ఛాలెంజ్ చేశాడు బలరామకృష్ణ గారు, రా చూపెట్టు లక్ష్మీ నరసింహస్వామి పాదాల దగ్గర నేను దండ పెట్టుకుంటాను, నేను ముక్కు పెట్టుకుంటాను, నేను చేపెడతాను, రా మీ ఇంట్లో చవడైనా అంటే ఒప్పుడు కూడా రాలేకపోయాడు. ఎందుకంటే లేదు, అది సత్యం లేదు. ఈ మధ్య 2-3 రోజులు మళ్ళీ కొత్త ట్రోలింగ్ పంపించారు. ఏమిటంటే బలరామకృష్ణ గారు కాదండి బీజేపీ సోము వీర్రాజు గారికి ఇస్తారని ఒక చిన్న ట్రోల్స్ చేశారు. ఈ పని ఎంతసేపు సోషల్ మీడియాని తప్పుగా వాడినాం, అదే ప్రచారం చేయడం. ఎందుకంటే వీళ్ళు అభివృద్ధి ఏం చేయలేదు కాబట్టి వేరే పని కూడా స్టేట్ లో లేదు, ఇక్కడ లేదు. ఉండిన ఇండస్ట్రీలు కూడా పోయాయి. ఈ రోజు మన పిల్లలు ఎక్కడో వెళ్ళి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్ గా లేదు. సో మిమ్మల్ని కూడా మేము సహకరించేది ఏమిటంటే మేము చెప్పేది ఏమిటంటే మీరు మీడియా మిత్రులు కూడా మిమ్మల్ని కూడా టార్గెట్ చేశాడు. జగన్ టార్గెట్ చేశాడు అక్కడ, ఇక్కడ జగ్గంపూడి వాళ్ళు టార్గెట్ చేశారు. అప్పటికి కూడా ఏం హెల్ప్ చేయలేదు. ఏ పనికి వెళ్ళినా కూడా మీడియా మిత్రులు కూడా ఏం చేయలేదు. కానీ ఈ రోజు మేము చెప్తున్నాం, బలరామకృష్ణ గారు ఏ రోజైతే రూలింగ్ లో వస్తారో ఆయనకు ఆల్రెడీ ఇంటిమేట్ చేయడం జరిగింది. మన మీడియా పర్సన్స్ అందరికీ కూడా మనం చెయ్యాలి సార్. మనకి కూడా అందరికీ కాకుండా ఎవరికైనా చిన్న స్థలం ఎక్కడైనా చేసి మనకు కేటాయించి మీడియా వైపు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి మనం అపాయింట్మెంట్ చేద్దామంటే డెఫినెట్లీ సార్ మన రూలింగ్ వచ్చిన వెంటనే ఎప్పుడు అక్కడ చూసి వాళ్ళు చేద్దామని. సో మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే రిక్వెస్ట్, సార్ గురించి ఎన్నో రోజు చెప్తారు కానీ మీకు తెలుసు అప్పుడు ఏమిటో ఎలా చేశారు. మీరు రండి, మీ వెనకాల మేము ఉంటాం, మా వెనకాల మీరు ఉంటారు. అందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేయాల్సింది ఏంటంటే జక్కంపూడి రాజా గారు ఈ 4-5 రోజులను బట్టి బలరామకృష్ణ గారు టికెట్ లేదు, సోము వీర్రాజు గారికి టికెట్ అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఇలాగ ఎంతమందికి టికెట్ ఇస్తారు వైఎస్ఆర్సీపీ నాయకులు? కొన్ని రోజులు పిండిత్ వెంకటేష్ గారు ఉన్నారు, కొన్ని రోజులేమో మేడం ప్రసాద్ గారు, ఇలాగ మీరు అందరికి కూడా టికెట్లు ఇచ్చే స్థాయికి ఎదిగిపోయారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, సోషల్ మీడియా ఇన్ఛార్జీలు. కానీ ఇటువంటి పనుల మట్టికి మీరు మానేసుకోండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా టికెట్ పెట్టాపనం కూడా లేదనే తప్పుడు ప్రచారాలు కూడా చేస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో రాజనగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరేస్తాం మట్టి ఖాయం. ఎందుకంటే లాస్ట్ టైం మీకు 32,000 ఓట్లు వచ్చాయని చెప్పేసి మీరు కొంచెం గమనిస్తున్నారు. అదే 32,000 ఓట్లు వస్తాయని చెప్పేసి మీరు ఏదన్నా వచ్చేలాగుంటే దమ్ముంటే రండి, సేవలు ఇస్తున్నాం మీకు. ఎందుకంటే జనసేన పార్టీకి లాస్ట్ టైం 32,000 ఓట్లు పడినాయి. అలాగే మీ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే నాయకులు 15,000 మంది మా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. కనీసం ఒక జనసేన కార్యక్రమం కూడా మీరు లేకపోయారు.
ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తెలుసుకుంటే కొంచెం తప్పుడు ప్రచారంలో మాంటారని చెప్పేసి ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియపరుచుకున్నాం. ఇలాగే ఉంటే మటుకి దీన్ని తిప్పికొడితే మన జన సైనికులు కూడా రెడీగా ఉంటారు. ఇటువంటి తప్పుడు ప్రచారం మటుకు మానండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్.